మిత్రులందరికీ శుభోదయము. ఈరోజు మాతృభాషా దినోత్సవం. అంటే మనము మన తల్లి నుంచి నేర్చుకున్నటువంటి యొక్క భాషను మాతృభాష అంటాము. ప్రతి ఒక్కరూ కూడా జన్మనిచ్చిన కన్న తల్లిని, మనం మాట్లాడే భాషను, మనం ఉన్నటువంటి యొక్క దేశాన్ని, ఈ మూడింటిని ఎవరూ మర్చిపోకూడదు. కాబట్టి మన మాతృభాషను సంరక్షించుకోవడం మన యొక్క బాధ్యత. మాతృభాష కోసమై పోరాడి బంగ్లాదేశ్ను స్వదేశంగా ప్రకటించుకున్నారు వారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాతృభాష కోసము ప్రయత్నము చేయాలి. ఈనాడు మన యొక్క మాతృభాష ఏంటి తెలుగును నన్నయ్య మొదలుకొని ఈనాటి నారాయణ రెడ్డి వరకు కూడా మన మాతృభాష ఎన్నో శాఖోపశాఖలుగా చీలి, శాఖోపశాఖలుగా విజృంభించి వ్యాప్తి చెంది చాలా అభివృద్ధి చెందింది. ఏ భాషలో లేని గొప్పతనం మన తెలుగు భాషలో ఉన్నది. అష్టావధానము కనవచ్చును, పద్యాల సౌరభము కనవచ్చును, మాటల యొక్క గారడీ కావచ్చును. ఏదైనా కానీ మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనము ఇతర భాషలో లేదని నేను గర్వంగా చెప్తున్నాను. మన భాష మన మాతృభాష కోసం, తెలుగు మాతృభాష కోసము పాటుపడిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వారిలో కొద్దిమంది మాత్రమే చెప్తాను. మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవలసిన యొక్క వ్యక్తి మనకు నన్నయ్య ఆదికవి, తర్వాత తిక్కన, ఎర్ర ప్రగడ, మిగతా యొక్క అష్టదిగ్గజాలు చెప్పుకోవచ్చు. కానీ అంతకంటే గొప్పగా కూడా ఆ యొక్క భాష అవతరించిన వాడు మొట్టమొదటి వాడు మనకెవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకంటే మాతృభాష యొక్క గొప్పదనాన్ని దేశీయ భాషలందు తెలుగు లెస్స అని గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పిన యొక్క మహానుభావులు కృష్ణదేవరాయలని ఈ సమయంలో మనం స్మరించుకోవాలి. అలాగనే మన యొక్క తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఆంగ్లంలోనికి అనువదించి దాదాపు 16 భాషలకు అనువదించి గొప్పగా పద్యాలను ప్రచారం చేసిన యొక్క బ్రౌన్ ద్వారా ఆ యొక్క వేమన పద్యాలను, వేమన యొక్క గొప్పతనాన్ని తెలిసిన మహానుభావుని కూడా మనము స్మరించుకోవాలి. అలాగనే తెలుగువారంటే ఇలా ఉండాలి, తెలుగు భాష అంటే ఇలా ఉంటుందని చెప్పినటువంటి మహానుభావుడు తారక రాముడు, ఆయన గురించి కూడా మనము చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు భాష అంటే అనే భాష కాకుండా మదరాసీయులనే ముద్రపడిన దాన్ని తెరచేసిన యొక్క మహనీయుడు ఎన్టీ రామారావు గారే. కాబట్టి ఈ సందర్భంలో ఆయన కూడా మనము స్మరించుకోవాలి. ఇంకా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మన యొక్క తెలుగు జాతిని ఉద్ధరించిన యొక్క మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారిని ఈ యొక్క సమయంలో అందరినీ స్మరించుకోవాలంటే సమయం చాలదు. కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను, మనం రక్షించుకున్నాము. ఈనాడు నేను తెలుగు పండితుగా ఉన్నాను అంటే నాకు ప్రాణం పోసిన ఒక మహనీయుడు ఎవరంటే మనకు 58 రోజులు ఆమన దీక్ష పూని తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష కోసము, రాష్ట్రం కోసము ప్రాణాలు యొక్క పొట్టి శ్రీరాములు గారు నాకు ఆదర్శము. ఆ మహానుభావునికి నేను జన్మలు కృతజ్ఞతగా ఉంటాను. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి.